అమ్మాయి బస్సు వాడేంద్రా గింత జల్ది దించడం అంతా ఎలిగే ఉంది. అబ్బా జర చీకటి అయినాక పోతా ఇంటికి. అప్పులో చూసి అనుకో పట్టుకుంది అంతదిగా. వీడేమో సింటిగా లెక్క ఊరంతా అప్పులు చేసి డబ్బులు తీసుకుంటున్నారు. సింటిగా ఇప్పుడే వస్తున్నా ఇంటికి వీడు మంచి ఊరంతా అప్పులు చేసిపోయింది. వచ్చుతుంటే వీరికి అలవాటునేమో మా వచ్చాను వచ్చారు. ఒక్కడు కూడా లిఫ్ట్ ఇస్తలేరు రా భయ్. ఇలా పొద్దురకాలు దొరుకుతా లేదు రా భయ్. వస్తున్నా చూస్తా లిఫ్ట్ వస్తున్నట్టు వీడా ఎవరో పరిచి చూసి కూడా దాచుకుంటూ పోతున్నావు. ఊకోరా నిన్ను చూసి దాచుకుంటారా? నేను చూసినా నువ్వు ఇట్లా ఇట్లా తొంగి చూసుకొని దాచుకొని పోతున్నావు. పరిచి పొద్దునకాలకి పోతున్నావు కదా. కళ్ళు అవుతున్నా అంటారా? కళ్ళు అవుతలే. నేను బయకడ నీళ్ళు పెట్టబోతున్నా. నాకు తెలుసురా రే నువ్వు కళ్ళు దానికే పోతున్నావు. ఇంత పొద్దుగాల ఇచ్చే కళ్ళు దానికే నువ్వు కట్టి ఉండగా పసి పిల్లడు నేనే కడతా తీరా. ఎప్పుడు నీతోనే కట్టిస్తానారా? ఏమో ఎప్పుడు కట్టిన ఇప్పుడు నేనే కడతాను. నువ్వు బండి దారా అవురా పరిచి పెట్రోల్ నా ఒక్కని మంది కొట్టించుకొని పెట్టారా ఎట్లా ఇప్పుడు? అవన్నీ డొంకటి కూడా ఎందుకు మాట్లాడతావురా? నిజంగా నా ఒక్కని మంది కొట్టి కల్లాపి మన సపడే కాదు అది మెడగొడ్డ కర్వాగా దాస్తారు. బండి నాది కళ్ళు నీది ఏదో ఒకటి పై చెప్పండి. నిజంగా ఒక్కరి మందమే కొట్టించారు పెట్రోల్ దోస్తా. రాత్రి రాజీ మామూలు కలంబు వీళ్ళే ఉన్నట్టుంది. అవురా పొద్దుకాలు తాగుడు మంచిగా వాడు తలకాయ ఉత్తరేయో కళ్ళు ఇంకా దొరుకుతారా గౌడు? గౌడు ఉంది పోయి రాదా గౌడు? పైసలు తీసుకుంటున్నావా? బుడంకాయ ఎంత ఉన్నావు? నన్ను వంగిపోయామంటున్నావా? బుడిబకే బుడిబకే అందరు బుడిబకే అంటారు ఊళ్ళే. ఏ గౌడు నన్ను బుడంకాయ అంటావా? బుల్లెట్ కూడా బుడంకాయ అంత ఉంటది. దాని పవర్ ఆనంకాయ అంత ఉంటది. నేను కూడా బుడంకాయ అంత ఉన్నా కానీ ఆరుబుట్ల కళ్ళు తాగుతావు. హలో హలో చిరుపతి చెప్పరా? హలో చంద్రన్న ఏడున్నావే? నేను తాళాలు కళ్ళు అవుతున్నా. ఏ తాళాలు ఉన్నాయే? నేను కూడా తాళాలను ఉన్నా చంద్రన్న. ఇన్నే కూర్చుండ్రా ఇక్కడ గదిల కాడ మళ్ళా గదిల కాడ. సరే మంచిగా కళ్ళు అవుతున్నావు కానీ అప్పుల నీళ్ళు కాడ వచ్చినావు. పైసలు వసూలు చేసినావే అన్న? అరే వచ్చినారా వాడు అన్నే ఉండు పట్టుకొని వస్తున్నా. టైం పాస్ చేయి పట్టుకొని వస్తున్నా నేను. హలో అనిల్ అరే ఎడినవరా? ఎవలా పైసలు తీసుకున్నప్పుడే గుర్తుంటుందిరా. చంద్రే బాబా చెప్పేదిరా తోకమంట. అసలు నువ్వు ఏడున్నావురా? నేనా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఫిలిం నగర్లో పిట్టలు పడుతున్నానే. పిట్టలు పడుతున్నావా? ఇంకెన్ని రోజులు పడతావురా పిట్టలు? ఇక అవి దొరికేదాకా పడుతూనే ఉంటుంది. అవి దొరకగానే అమ్మి ఫస్ట్ నీ అప్పే తీస్తా ఇంటికి వచ్చి. ఊరికి వచ్చినాడావారా? ఇంటికా ఎవడన్నాడా? ఇంటికి వస్తే నీకు చెప్పనా? నీ చెప్ప కూడా వస్తానా నేను? ఏం ఉక్కమావా నువ్వు? ఇంటికి వస్తే అసలు నన్ను ఇంటికి వస్తే నువ్వు నన్ను ఊర్లో అడుగు పెట్టేస్తావే. ఇంటికి వస్తే నీ పైసలు తీసుకొనే వస్తాను నేను. అలాగే బిడ్డ. సరే
రోజు కళ్ళు తాగుతున్నావు పొద్దున కప్ప అయిపోయింది అప్పలు తీసుకో ఇవ్వలేవు గుడాల పోచన్న నమస్తే దాదా ఇయ్యాల మా అప్పట్లేక పాత సరిపతి అప్పుడు 4 రోజుల గుడాలు అమ్మేది కదా నువ్వు అన్ని 4 రోజుల గుడాలు ఈ కళ్ళ పోచన్న ఈ అప్పలు కట్టెల పై మీద కాల్చినావా లేకపోతే గ్యాస్ పై మీద కాల్చినావా? నేను కాలు పెట్టి కాల్చిన నీకేం అవసరం? తినే బుద్ధి ఉంటే తిను, లేకపోతే లేదు. సరే ఎంతో 5 రూపాయలు చెల్లెలైతే పెట్టిపోయిగా పైసలు అయితే పదబాకి అన్ని పెడతా. పోయినప్పుడు కళ్ళే అయిపోలేదు. కళ్ళ అయిపోకుండా అట్లా లేదు లేదు ఇయ్యా పెట్టే ఇస్తుంది అట్లా పెట్టా. లేవనుకుంటావు పైసలు తీయాలి చూపియాలా? ఏది చూపించినా ఫస్ట్ చేతికి ఇచ్చినాకనే పెడతా. పెట్టు 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 అట్లా పెట్టా. తాగో సాగో అదలు ఇక నేను 10 రూపాయలు ఇస్తే కానీ 10 రూపాయలు బిడ్డ శనగలు పెట్టు పెట్టు పెడతా పెట్టు పెట్టు ఇచ్చా పైసలు పైసలు అంటివి పెడతా పెడతా రాగు. ఆయన కానీ రాదు కానీ మళ్ళీ ఫోన్ వచ్చింది ఎత్తు. అప్పుడు ఈయన ఫోన్ చేసినాం ఊళ్ళో తెలిసినట్టే ఈ బుడవకాయ కానీ వచ్చినట్టు ఊళ్ళో ఎప్పుడట్టు అన్న చెప్పే ఏం రా అనిల్గా ఏడున్నారా? నేనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లా చుట్టలు అమ్ముకుంటున్నా 13 కొట్ట చుట్టల్లో పుట్టల్లో నేను వంటగానే నువ్వు ఊరుకుంటారు వచ్చిన వాట గలవలేదు ఎందుకు? ఇచ్చి నేను ఊరికా నీకు ఎప్పకుండా ఊరికి వస్తానా? నువ్వు రాణిస్తావా? ఏ ఊక్క 2 ఫోన్లు ఒక తిరుగునేవరా అలా పోచానా ఫోన్ ఏంది ఎలక్షన్లో కొన్నావా? మంచిగా ఉంది. మొన్న పైసలు ఇచ్చిర్రు ఎలక్షన్లలో కొన్నా. అదే బాబా అరే బుడిమెక్కాయ కళ్ళు ఎక్కువైనాదరా కిందికి చూసి బొమ్మలు ఇస్తున్నావు నా దిక్కు చూడు ఇటు చూసి మాట్లాడు. నేను నీ దిక్కే వస్తాను ఒకసారి ఎదురుగా చూడు. నాకెదురుగా ఏముంటుందిరా సూర్యునికి? అప్పు ఉచితంగానే అన్నా మామ నువ్వు నమ్మతవలే సికింద్రాబాద్ ఏం మీరు సికింద్రాబాద్ ఎక్కడ సికింద్రాబాద్ అనేది? సికింద్రాబాద్ మేము ఇంటి పైసలు లేకపోతే బిడ్డ ఏమంటావు చూడు మరి. ఇచ్చబోతా నీ జీవితాన్ని వింతేనా దాన్ని సోపా చేయద్దు గౌడు కళ్ళదేనా ఏం మనిషిరా బాయ్ గౌడ్ షాప్ పైసలు వేయలేదని గౌడ్ షాప్ వెళ్ళిపోయా. నువ్వు అప్పులు తీసుకుంటే మీ అప్పులైనా పైసలు లేకపోయి ఆయన వెళ్ళిపోయా. ఇంత సోపా చేయదురా బాయ్ మిగిలింది కళ్ళే గారా తాగుర్రి ఇక వెయ్యి మరి ఇక తప్ప